హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవరాజ్ కిచెన్. నేను మీ కవిత. దేవరాజ్ కిచెన్ ద్వారా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మొదటగా దేవరాజ్ కిచెన్లో తెలుగువారు ముఖ్యంగా చేసుకునే తొలి ఏకాదశి ప్రసాదం జొన్న పేలాల పిండిను చేయబోతున్నాను. ఈ ప్రసాదం ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ తెల్ల జొన్నలు తీసుకొని నీట్గా చాట్లో వేసుకొని చెరుగు పెట్టుకోవాలి. పచ్చ జొన్నల కంటే తెల్ల జొన్నలు అయితేనే ఈ పేలాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. కొన్ని ప్రదేశాల్లో అయితే మొక్కజొన్నలతో కూడా పేలాలు చేసి ఆ పిండిని ప్రసాదంగా పెడుతుంటారు. నేను ఇక్కడ 1 కప్పు జొన్నలు తీసుకున్నానండి. ఫస్ట్ అయితే వీటిని బాయిల్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పెట్టుకుందాము. ఈ వాటర్ బాగా తెల్లేటట్లు బాయిల్ అవ్వాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే జొన్నలను వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇలా పైకి తేలిన జొన్నలను తీసేసుకుందాం. ఎందుకంటే ఇవి మనకు పేలాలు కావండి, అందుకే ఇలా పైకి తేలిన వాటిని తీసేసుకోవాలి. ఈ జొన్నలను బాగా తెరలే వాటర్లో వేసిన తర్వాత ఓన్లీ 2 మినిట్స్ మాత్రమే ఉడకనివ్వాలి. అంతకంటే ఎక్కువ ఉడికితే పేలాలు కావండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకొని వడకట్టేసుకుందాం. ఇందులోనే కొన్ని చల్లని వాటర్ వేసి వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇలా వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత వీటిని తీసి ఒక మందంగా ఉండే క్లాత్ మీద వేసి పల్చగా స్ప్రెడ్ చేయాలి. ఈ జొన్నలను ఫ్యాన్ కింద 2 గంటలైనా బాగా ఆరనివ్వాలి. 2 గంటల తర్వాత చూడండి ఇలా ఆరిపోవాలి. ఇప్పుడు వీటిని తీసి ఒక గిన్నెలోకి వేసుకొని పేలాలు చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడన్ని జొన్నలను వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో అయితే మాడిపోయే ఛాన్స్ ఉందండి. మీరు ఐరన్ కడాయిలో చేసుకుంటే హై ఫ్లేమ్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జొన్నలు బాగా వేగి పేలాలు అవుతున్నప్పుడు మూత పెట్టుకొని అన్ని పేలాలు అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో వేసేసుకుందాం. ఇక్కడ అన్ని జొన్నలు పేలాలుగా అవ్వకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే వీటిని మనం పౌడర్ చేస్తాం కాబట్టి. ఇలా మొత్తం జొన్నలను పేలాలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలో కొంచెం కొంచెంగా వేసుకొని ఫైన్ పౌడర్లా కాకుండా లైట్ బరకగా ఉండేలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ను ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలాగే అన్ని పేలాలు పౌడర్లా చేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ పౌడర్ను మరింత టేస్టీ అండ్ హెల్తీగా చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ పప్పును ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పును కూడా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నె తీసుకొని వేయించిన జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు కూడా వేసుకొని ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇందులో ఒక 3 టీ స్పూన్ల పేలాల పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు జొన్నలకి 1 కప్పు బెల్లం వేసుకొని ఈ మొత్తాన్ని పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోవాలి. పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకోవడం వలన ఇలా పౌడర్ అవుతుందండి, లేకపోతే పేస్ట్లా అయిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం పౌడర్ను పిండిలోకి వేసుకొని కలుపుకుందాం. అందులోనే జీడిపప్పు, బాదం పప్పు వేయించుకున్న నెయ్యిని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని తీసి ఒక బౌల్లోకి వేసేసుకుందాం. అంతేనండి, తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజించుకుంటూ ఈ ప్రసాదాన్ని పెడుతుంటారు. ఈ ప్రసాదం టేస్టీగా ఉంటుంది, అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ ప్రసాదాన్ని తప్పకుండా మీ ఇంట్లో కూడా ఈ తొలి ఏకాదశి రోజు చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.